ఈ అమ్మాయి తమ్ముడు పుట్టినప్పుడు వాడి తల మీద ఒక పసుపు రంగు జుట్టు పాయ ఉండేది. అది చూసి వాళ్ళ నానమ్మ వీడు అదృష్టవంతుడురా, పెద్ద తోపవుతాడు, బోలెడు డబ్బులు సంపాదిస్తాడు అని సంబరపడిపోయింది. కానీ వాడు పెరుగుతున్న కొద్దీ ఏరియాలో పెద్ద రౌడీలాగా తయారయ్యాడు. అమ్మాయి హై స్కూల్కి వెళ్లే టైంకి ఆడపిల్ల చదువుకి డబ్బులు దండగాని వాళ్ళ పేరెంట్స్ తన చదువు ఆపేయాలనుకున్నారు. తనేమో ఎలాగైనా ఫైనాన్షియల్ ఎయిడ్ అప్లై చేసుకుని చదువుకోవాలి అనుకుంటూ ఉంటే ఈలోపు తమ్ముడి సీన్లోకి వచ్చి మెడకి ఉరితాడు తగిలించుకున్నాడు. అక్కని చదివిస్తేనే దిగుతా, లేదంటే చచ్చిపోతా అని మొండికేశాడు. వాడి కత్తి లాంటి అవతారం చూసి భయపడిపోయిన పేరెంట్స్ ఇంకా చేసేది లేక ఒప్పుకున్నారు. ఈ అమ్మాయి కూడా తమ్ముడి నమ్మకాన్ని అస్సలు ఒమ్ము చేయలేదు. స్కూల్ మొత్తంలోనే 3rd ర్యాంకు కొట్టి ఏరియాలోనే బెస్ట్ హై స్కూల్లో సీట్ తెచ్చుకుంది. కానీ తమ్ముడి రౌడీయిజం చూసి క్లాస్మేట్స్ ఎవరు తనతో మాట్లాడడానికే భయపడేవాళ్ళు. ఇలాంటి టైంలో ఒకరోజు ఒక అబ్బాయి అందరి ముందర తనకి ప్రపోజ్ చేశాడు. కానీ తను మాత్రం నాకిప్పుడు చదివే ఇంపార్టెంట్ అని కూల్గా నో చెప్పేసింది. అంతే, వెంటనే అక్కడికి వచ్చిన తమ్ముడు ఇంకెప్పుడైనా నా అక్క జోలికి వస్తే పచ్చడి చేస్తా అని చెప్పి ఆ అబ్బాయికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆ అబ్బాయి వినకుండా ఆ నైట్ తనని ఒక సందులోకి రమ్మన్నాడు. ఆ సాయంత్రం తనకి బదులు తమ్ముడే ఆ సందులోకి వెళ్ళాడని తెలిసి ఆ అమ్మాయి కంగారుగా అక్కడికి పరిగెత్తింది. తీరా చూస్తే అక్కడ అబ్బాయి తమ్ముడు కాళ్ళు పట్టుకుని నేను సరదా కోసమే తనతో టైంపాస్ చేయాలనుకున్నా, నన్ను వదిలే సామి అని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి కోపం వచ్చిన తను చేతిలో ఉన్న చీపుని తమ్ముడికిచ్చింది. తమ్ముడికి మ్యాటర్ అర్థమైపోయింది. వాడలా చీపురు పైకి లేపాడో లేదో ఆ అబ్బాయి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాతి నుంచి తాను ఇంకా పిచ్చి పిచ్చిగా చదివింది. లాస్ట్లో కాలేజ్ మొత్తంలోనే టాప్ ర్యాంక్ కొట్టి ఒక పెద్ద యూనివర్సిటీలో సీట్ని సంపాదించింది. తమ్ముడు తనని చూసి కాలర్ ఎగరేసినంత పని చేశాడు. ఒకరోజు ఇద్దరు ఇంటికి రాగానే వాళ్ళ పిన్ని తన కొడుకుని తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చింది. తను టాపర్ అని తెలిసి తన కొడుక్కి ఫ్రీగా ట్యూషన్ చెప్పమని అడిగింది. కానీ తనకి ఆ పిన్ని అంటే అస్సలు పడదు. ఎందుకంటే అప్పట్లో తన చదువు ఆపించేయమని పేరెంట్స్కి చెప్పుడు మాటలు చెప్పింది ఈ పిన్నే. తను వద్దు అని చెప్పేలోపే తమ్ముడు ఎంట్రీ ఇచ్చి ఆ పిన్ని తెచ్చిన గిఫ్ట్లన్నీ విసిరి పారేశాడు. మా అక్కతో ట్యూషన్ చెప్పించాలంటే ఊరికే అవ్వదు, గంటకి $1000 ఇచ్చుకోవాలి అని బిల్లు వేశాడు. అంత రేటు వినగానే ఆ పిన్ని మైండ్ బ్లాక్ అయిపోయి కొడుకుని తీసుకుని అక్కడి నుంచి కామ్గా చెక్కేసింది. తనకున్న మార్కులకి ట్యూషన్స్ చెప్తే బాగా పైసలు వస్తాయని పేరెంట్స్ స్కెచ్ వేశారు. ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పమని తన మీద పడ్డారు. కానీ తమ్ముడు మాత్రం మీరు తన ఫ్రీడమ్ని లాగేసుకుంటున్నారు అని అడ్డం పడ్డాడు. అంతేకాదు వాడు పార్ట్ టైం జాబ్ చేసి దాచుకున్న పైసలన్నింటినీ తన చేతిలో పెట్టి నువ్వేం పని చేయొద్దు, ఈ సమ్మర్ హాలిడేస్ ఫుల్గా ఎంజాయ్ చేయని చెప్తాడు. తమ్ముడు తన మీద చూపిస్తున్న ఇంత ప్రేమని చూసి తనకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తమ్ముడిచ్చిన డబ్బులతో సమ్మర్ మొత్తం నచ్చినవన్నీ కొనుక్కుంటూ జల్సాగా గడిపేస్తుంది. 2 నెలల తర్వాత తన కాలేజ్లో అడుగు పెట్టే రోజు రానే వచ్చింది. తన క్యాంపస్ లోపలికి వెళ్లేలోపే తమ్ముడు తన గ్యాంగ్తో కలిసి అక్కడ ల్యాండ్ అయ్యాడు. ఇక నుంచి నేను ఈ యూనివర్సిటీలోనే సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యా, నిన్నిక్కడ ఎవడైనా టచ్ చేయాలంటే భయపడాలి అని అక్కకి బిల్డప్ ఇచ్చాడు. ఆ తర్వాత తన లగేజ్ మొత్తాన్ని రూమ్ లోపల పెట్టమని వాడి ఫ్రెండ్స్కి ఆర్డర్ వేస్తాడు. వాళ్ళ రౌడీ అవతారాలు చూసి రూమ్లో ఉన్న ఇద్దరు రూమ్మేట్స్ తెగ భయపడిపోతారు. తను కంగారు పడుతూ వాళ్ళు మా తమ్ముడి ఫ్రెండ్స్లే అని కవర్ చేసింది. సరిగ్గా అదే టైంలో వాళ్ళ లాస్ట్ రూమ్మేట్ లోపలికి వచ్చింది. సిటీలోనే చాలా రిచెస్ట్ పర్సన్ కూతురు అన్నమాట ఆ అమ్మాయి. తను కూడా వాళ్ళతోనే ఆ హాస్టల్ రూమ్లోనే ఉంటుందని వాళ్ళు అస్సలు అనుకునే ఉండరు.